ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో సామాన్య భక్తులకి శుభవార్తను తెలియజేస్తూ స్వామివారి దర్శనాలపై టిటిడి వారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అండ్ అలాగే స్వామివారి దర్శనం వసతి టికెట్స్ పై భక్తుల్ని అలర్ట్ చేస్తూ టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా సామాన్య భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ వారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు. అంటే మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. అంతేకాని వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా సాధారణ భక్తులకి బ్రేక్ దర్శనం అనేది కల్పించరు. ఎందుకు టీటీడీ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మామూలుగా ప్రతి రోజు కూడా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పించడానికి సుమారుగా ఉదయం 6:30 నుంచి ఉదయం 9:30 వరకు, అంటే రోజుకు 3 గంటల పాటు రికమెండేషన్ లెటర్స్ ద్వారా వచ్చే భక్తులకి బ్రేక్ దర్శనం కల్పించడానికి కేటాయిస్తారు. ఈ 3 గంటల్లో కేవలం 4,000 నుంచి 5,000 మంది భక్తులు మాత్రమే స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అయితే తిరుమలలో వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి భక్తులందరికీ కూడా త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం ఈ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. సో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు అంటే ఆ 3 గంటల సమయం కూడా సామాన్య భక్తులకి దర్శనం కల్పించడానికి కేటాయించడం జరుగుతుంది. లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పించారనుకోండి, రోజుకి 3 గంటల సమయానికి కేవలం 4,000 నుంచి 5,000 మంది భక్తులు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదే లెటర్స్ ని క్యాన్సిల్ చేసి ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తులకి కేటాయిస్తే గంటకి సుమారుగా 4,000 నుంచి 5,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ 3 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయిస్తే ఆ 3 గంటల్లో సుమారుగా 15,000 మంది భక్తుల వరకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ అయిపోవడం, స్కూల్స్, కాలేజెస్ అన్నింటికీ కూడా వేసవి సెలవులు రావడంతో ఆఫీస్ సైడ్ వర్క్ చేసే పేరెంట్స్ కూడా ఆఫీసులకి సెలవు పెట్టుకొని కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలం సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. సో వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ వారు విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కన్నా రద్దు చేస్తే ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తుల దర్శనానికి కేటాయించి ఎక్కువ మంది భక్తులకి త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. అంతేకాని వారి లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం అనేది సామాన్య భక్తులకు ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అండ్ ఇంకొకటి, తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని కూడా మే 1వ తేదీ నుంచి రద్దు చేయాలి అనే ఆలోచనలో టీటీడీ వారు ఉన్నట్టు ప్రస్తుత సమాచారం. ఎందుకని అంటే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ తీసుకునే భక్తులకి కూడా స్వామివారి దర్శనానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం అయితే పడుతుంది. ఎందుకు ఇంత సమయం పడుతుంది అని చెప్తున్నాను అంటే ప్రతి రోజు కూడా తిరుపతిలో తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఆ టైం కి ఇచ్చే టోకెన్స్ ని పొందడానికి రాత్రి 10 లేదా 11 గంటల నుంచి ఆ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో భక్తులు వేచి ఉండి ఆ టోకెన్స్ అనేవి పొందుతున్నారు. ఇలా టోకెన్స్ పొందడానికి సుమారుగా 7-8 గంటల సమయం అయితే పడుతుంది. టోకెన్స్ తీసుకున్నాక తిరుమలకి చేరుకొని ఆ మరుసటి రోజు క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకొని బయటకు రావడానికి ఒక 5-6 గంటల సమయం, అంటే టోటల్ గా తిరుపతిలో ఆ కౌంటర్స్ వద్ద ఉండి క్యూ లైన్ లో ఆ టోకెన్స్ తీసుకొని తిరుమలకి చేరుకొని ఆ టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుని ఈ 2 సమయాల్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎస్ఎస్టీ టోకెన్స్ భక్తులకి సుమారుగా
12 నుంచి 15 గంటల సమయం అయితే పడుతుంది. సో ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు SST టోకన్స్ కొరకు ఇంత సమయం పాటు వేచి ఉండే పని లేకుండా వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో అమలు చేసిన విధంగా ఎటువంటి టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు తిరుపతిలో వేచి ఉండే పని లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకునే విధానాన్ని అమలు చేయాలి అని టీటీడీ వారు ఆలోచిస్తున్నట్టు ప్రస్తుతం ఉన్న సమాచారం అండి. అండ్ ఇంకొకటి, వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల తిరుమల కొండపై CR ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఎందుకంటే తిరుమలకి చేరుకున్నటువంటి భక్తులు లాకర్స్ ఇచ్చే ప్లేస్ లో కానీ పలు ప్రదేశాల్లో ఉన్న వాష్రూమ్స్ వద్ద ఫ్రెష్ అప్ అయిపోయి లాకర్స్ వద్ద లగేజ్ అంతా కూడా లాకర్ లో పెట్టేసుకొని స్వామివారి దర్శనంకి వెళ్ళిపోవడం జరిగేది. అంటే ఎక్కడా కూడా భక్తులు వెయిటింగ్ అనేది ఉండేది కాదు. సో ఇలా ఉండడం వలన CR ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లో అకామిడేషన్ కూడా నైట్ వరకు అందుబాటులో ఉంటూ ఉన్నింది. కాబట్టి SST టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను రద్దు చేస్తే భక్తులందరికీ కూడా వైకుంఠం 2 ద్వారా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది అని టీటీడీ వారు ఈ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అండి. అయితే ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేస్తారా లేదా ప్రస్తుతం ఉన్న విధానంలోనే కంటిన్యూస్ గా ఇస్తారా అనే దానికి సంబంధించి త్వరలో జరిగే టీటీడీ బోర్డు మీటింగ్ లో టీటీడీ వారు ఒక నిర్ణయం తీసుకొని అఫీషియల్ గా దానికి సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఆన్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, వర్చువల్ సేవా దర్శనం టికెట్స్, ఆర్జిత సేవా టికెట్స్, అంగప్రేక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఇలా మే, జూన్, జూలై ఈ 3 నెలలకి సంబంధించి ఆన్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా మీ తేదీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. తిరుమలలో వేసవి రద్దీ దృష్ట్యా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం కావచ్చు, ఇంకా ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేయడం కావచ్చు. టీటీడీ వారు ఈ ఆలోచన సామాన్య భక్తులకి ఎంత వరకు దర్శనం త్వరితగతిన కల్పించడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్, తిరుమల స్వామి వారి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ కి సంబంధించి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. స్వామి వారి దర్శనం టికెట్స్ అయినా, సేవా టికెట్స్ అయినా, అకామిడేషన్ టికెట్స్ అయినా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాలి. వన్స్ ఈ వెబ్సైట్ లో టీటీడీ వారు అఫీషియల్ గా ఈ టికెట్స్ ని రిలీజ్ చేసి కంప్లీట్ గా బుక్ అయిపోయాయి అంటే మళ్ళా భక్తులు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వేరే ఆల్టర్నేటివ్ వేస్ ఏవి కూడా లేవు. అంటే APSRTC అండ్ TSRTC ద్వారా కానీ, ఇంకా టూరిజం ప్యాకేజెస్ అంటే ఏపీ టూరిజం, తెలంగాణ టూరిజం, కర్ణాటక టూరిజం, ఇలా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని కానీ ఆన్లైన్ లో మళ్ళీ భక్తులు బుక్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. అయితే ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తుల యొక్క అవసరాన్ని కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు వాళ్ళ యొక్క అవకాశంగా మార్చుకొని మేము దర్శనం టికెట్స్ ని ఇప్పిస్తాం, రూమ్స్ ఇప్పిస్తాం, సేవా టికెట్స్ ని ఇప్పిస్తాం, మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి, అమౌంట్ మాకు సెండ్ చేయండి అని నమ్మబలికి భక్తుల్ని మోసం చేసి అమౌంట్ అనేది తీసుకొని ఫేక్ టికెట్స్ అంటే నకిలీ టికెట్స్ ఇవ్వడం, ఇంకా భక్తులు అమౌంట్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఫోన్స్ రెస్పాండ్ కాకపోవడం, ఇలాంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుందండి. ఎవరైనా కూడా భక్తులు ముందుగా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మాత్రమే ఏ టికెట్స్ అయినా బుక్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లో మీరు బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు అంటే డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అవి కూడా మీకు అందుబాటులో లేవు అంటే డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. ఈ ధర్మ దర్శనానికి భక్తుల రద్దీని బట్టి కొంచెం సమయం పట్టొచ్చు, కానీ మనం ఇతర వ్యక్తుల చేతిలో నమ్మి మోసపోయే అవకాశం అనేది ఉండదు కదండి. సో తిరుమల స్వామి వారి దర్శనాలకు సంబంధించి, అకామిడేషన్ కి సంబంధించి భక్తులకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ వారు అందిస్తున్న ఈ సౌకర్యాలన్నింటినీ కూడా భక్తులు సద్వినియోగం చేసుకొని ఎక్కడా కూడా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మోసపోకుండా స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అయినా మేము మీకు టికెట్స్ ఇప్పిస్తాం, మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి, అమౌంట్ మాకు సెండ్ చేయండి అని ఎవరైనా మిమ్మల్ని, అంటే మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు వెంటనే టీటీడీ విజిలెన్స్ వాళ్ళ నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేశారు అంటే మీలాగా వేరొక భక్తుల్ని వాళ్ళు మోసం చేసే అవకాశం లేకుండా టీటీడీ విజిలెన్స్ స్టాఫ్ వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. టీటీడీ విజిలెన్స్ నెంబర్ 9866898630. ఈ నెంబర్ ని మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, 9866898630. సో మన ఛానల్ తరపున మరొక్కసారి శ్రీవారి భక్తులందరికీ కూడా తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే, మీకు
తెలియని వ్యక్తులు మీకు టికెట్స్ ఇప్పిస్తామని చెప్తే దయచేసి నమ్మకండి. ఏ టికెట్స్ అయినా కూడా చాలా ఈజీగా సింపుల్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ప్రతి ఒక్క టికెట్ కి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. ఆ డెమో వీడియోస్ చూశారు అంటే మీరే చాలా ఈజీగా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాల రద్దుకు సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.